హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి తందూరి చికెన్. తందూరి చికెన్ అనగానే నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి, అంత టేస్టీగా బాగుంటుంది. మెయిన్గా ఇందులో స్మోకింగ్ ఫ్లేవర్ టేస్ట్ అనేది డిఫరెంట్గా అందరికి నచ్చేలా ఉంటుంది. ఆల్మోస్ట్ మీ అందరు కూడా తందూరి చికెన్ టేస్ట్ ఆల్రెడీ చూసే ఉంటారు. సో అంత టేస్టీ తందూరి చికెన్ ఇంట్లోనే పర్ఫెక్ట్గా, అది కూడా ఓవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ వేలో చూపించబోతున్నాను. మీరు కూడా ఇది చూసి ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో వచ్చే ఏ రెసిపీ కూడా మిస్ అవ్వకుండా ముందుగా మీరు చూడొచ్చు. ఇక్కడ నేను తందూరి చికెన్ చేయడానికి చికెన్ ముక్కలను క్లీన్ చేసి ఇలా ఘాట్లు పెట్టి తీసుకున్నానండి. ఇలా ఘాట్లు పెట్టడం వలన చికెన్ ముక్క అనేది తొందరగా ఉడుకుతుంది. మనం పెట్టే మసాలా కూడా వీటికి బాగా పడుతుంది. రెండు పక్కల ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు నేను నిమ్మరసం తీసుకొని వీటికి బాగా అప్లై చేసుకున్నానండి. రెండు పక్కల బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మనకు ముక్క అనేది గట్టిగా కాకుండా జ్యూసీగా ఉంటుంది. తింటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 30 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని మ్యారినేట్ చేయడానికి ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల గట్టి పెరుగుని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారపొడిని తీసుకోవాలి. ఇక్కడ తందూరి మసాలాను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అది లేకపోతే మీరు చికెన్ మసాలా కూడా తీసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, రుచికి సరిపడా ఉప్పుని తీసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల మనకు తందూరి చికెన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ ఫామ్లోకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నానండి. మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న మసాలాను చికెన్ ముక్కలకు బాగా అప్లై చేసుకోవాలి. ఈ ఘాట్ల మధ్యలో కూడా మసాలా బాగా పట్టించేటట్టు అప్లై చేసుకోండి. తర్వాత వీటిని 2 గంటల పాటు మ్యారినేట్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు ముక్క అనేది జ్యూసీగా ఉంటుంది. తర్వాత ఒక వెడల్పాటి ప్యాన్ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తందూరి ముక్కలను ఇందులో మెల్లిగా వేసుకోవాలి. ఈజీగా టర్న్ చేయడానికి ఒక వెడల్పాటి ప్యాన్ని తీసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత ముక్కను మెల్లిగా కదుపుతూ టర్న్ చేసుకోవాలి. ఇలాగే చికెన్ ముక్కలను టర్న్ చేస్తూ బాగా కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు మూత పెట్టి వీటిని వదిలేయాలి. చికెన్ ఉడుకుతున్నప్పుడు మనకు ఆయిల్ తగ్గినట్లు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా టర్న్ చేస్తూ 2 పక్కల బాగా కుక్ చేసుకోవాలి. ఇది ఉడకడానికి మనకు 20 నుంచి 25 నిమిషాల టైం పడుతుందండి. మంటను సిమ్లో పెట్టి ఇలా కుక్ చేసుకోవాలి. ఇది ఉడికిందా లేదా చూసుకోవడానికి మనం ఒక ఫోర్క్ సాయంతో చూసుకోవచ్చు. ఇందులో స్మోకింగ్ ఫ్లేవర్ రావడానికి ఒక గిన్నెను ఇందులో పెట్టి బొగ్గుని బాగా కాల్చి ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసి కవర్ చేస్తే ఆ స్మోకింగ్ ఫ్లేవర్ అనేది తందూరికి బాగా పడుతుంది. ఆ ఫ్లేవర్తో తందూరి చికెన్ అనేది బాగుంటుంది. ఒక 2 నిమిషాల పాటు ఇలానే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి మార్చండి. నా దగ్గర సిల్వర్ కవర్ ఉండండి. వీటికి సిల్వర్ కవర్ని చివర్లో పెట్టుకున్నాను. మీ దగ్గర లేకుండా మీరు అలాగే పెట్టుకుని తినవచ్చు. చూడండి, రెస్టారెంట్ స్టైల్లో తందూరి చికెన్ని ఎలా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. మీకు కనుక నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.